వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ తరువాత అదే హోటల్ రాజకీయాన్ని నిమ్మగడ్డతో పార్క్ హయత్కి పంపించాడు. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయ వేదిక పాండిచ్చేరికి మారింది. అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం కొనుగోలు, అమ్మకం, వ్యాపారం, పైరవీలు, ప్రలోభాలు. చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, బాబు గారు మీ పార్టీ పేరు మార్చండి. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అని కాదు, ఇది ట్రేడింగ్ డెమోక్రసీ పార్టీ అని పేరు మార్చండి. టీడీపీ అంటే ట్రేడింగ్ డెమోక్రసీ పార్టీ అని పేరు మార్చండి. ఇటువంటి కుటిల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, స్థాయి తక్కువ రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది? 8 నెలల పదవీ కాలం ఉన్నటువంటి నెల్లూరు మేయర్ ఎన్నికల్లో ఒక గిరిజన మహిళని పదవి నుంచి తొలగించి తన తాబేదారులను కూర్చోబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నీచ స్థాయికి దిగజార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం అని అంటూ ఉంటారు అందరూ. కానీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయంలో ఓటు కాదు, నోటు అనేది చాలా కీలకం. సరే, నెల్లూరులో 54 డివిజన్లు ఉంటే 2021 జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లకి 54 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీ నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా పోటీ చేసేటువంటి శక్తి లేక, గెలిచేటువంటి శక్తి లేక నెల్లూరు మున్సిపాలిటీలో 0 అయింది. ఎట్లా పోటీ చేశారా మొన్న జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి కార్పొరేటర్లని సంతలో పశువులు కొన్నట్టుకొని డిప్యూటీ మేయర్ ఎన్నిక గెలిచారు. సరే, అంతటితో మీ కంటకావరం, మీ కడుపు మంట చల్లారిందేమో అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఒక గిరిజన మహిళని బలిపశువు చేయాలనేటువంటి ఉద్దేశంతో, ఒక గిరిజన మహిళని రాజకీయంగా అనగదొక్కాలనేటువంటి ప్రయత్నంతో అవిశ్వాస తీర్మానం పెట్టావు. ఈ అవిశ్వాస తీర్మానంలో 42 మంది సంతకం చేశారు. ఈ 42 మంది సంతకం చేసిన ఈ అవిశ్వాస తీర్మానంలో ఒక 5గురు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. నేరుగా మా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లే. మా పార్టీ నెల్లూరు నగర సమన్వయకర్త అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, నెల్లూరు మున్సిపల్ అడ్వైజర్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.